హలో, విజీ రెయిన్బో ఛానల్కి స్వాగతం. ఫస్ట్ లేవగానే ముంగడ వేసుకొని టీ కలిపాను, తాగేసాను. తర్వాత ఏమో అన్నం వండాను. ఫ్రిడ్జ్లో కొంచెం అన్నం, క్యాబేజ్ కూర. సరే, ఇప్పుడు కొంచెం అన్నంతో పోపన్నం చేద్దామని ప్యాన్ తీసుకుని నూనె పెట్టి దాంట్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ వేసాను. అవి కొంచెం వేగనిద్దాము. అన్నం రెడీగా ఉంటే ఎన్ని ఐటమ్స్ అయినా చేసుకోవచ్చు కదా. ఓపెన్ అయితే ఇంకోసారి చాలా ఈజీ, టేస్టీగా ఉంటుందన్నమాట. ఆ వేగాక ఇప్పుడు కొంచెం ఉప్పు, పసుపు వేద్దాం. మీరు ఎంత అన్నం కలుపుకోనుకుంటున్నారో చూసుకోండి, దాని క్వాంటిటీ బట్టి ఉప్పు, కొంచెం పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలపండి. మళ్ళీ ఒక 2 minutes మగ్గనివ్వండి. తర్వాత కారపొడి, కొంచెం గరం మసాలా వేద్దాం, ధనియాల పొడి, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి మళ్ళీ ఇప్పుడు మగ్గింది బట్టి కొంచెం కారం, ధనియాల పొడి, తర్వాత గరం మసాలా వేసి బాగా కలిపి ఒక 1 minute మరగనివ్వండి. మసాలాలన్నీ పెరుగుతున్నాయి. తర్వాత అన్నం కలిపేసుకుంటే ఇది ఒక రకం పోపన్నం, చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం వేసి కలిపి చూపెడతాను, సరేనా. అన్నం వేసాను. ఇప్పుడు కింద మీద బాగా కలపాలి. గుమగుమలాడే పోపన్నం రెడీ. రాత్రి అన్నం, క్యాబేజ్ కూరతో పాటు పోపన్నం కూడా అన్నమాట. ఇంకా బాబుని లేపాలి. సో చూడండి ఎంత బాగుందో, కలర్ ఇవన్నీ, టేస్ట్ కూడా అదిరిపోయింది. సో నేను ఏమన్నా అంటే ఇట్లాగా ఏం చేస్తాను, నేను సింపుల్గా అన్నం వండేసాను. తర్వాత ప్యాన్లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేస్తాను, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అంతే. అవి మగ్గాక కొంచెం ఉప్పు, పసుపు వేసాను. తర్వాత ఏం చేశాను, కొంచెం కారపొడి, ధనియాల పొడి, గరం మసాలా అంతే. ఇవన్నీ వేగాక వండిన వేడన్నం కలిపేసాను. యమ్మీ పోపన్నం రెడీ. ఇలా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా, చాలా బాగుంటుంది. ఓకేనా. ఒకసారి తిని కూడా చూపెడతాను మీకు, నిజంగా చెప్తున్నా. ఇక పోపన్నం ఇవి కరెక్ట్గా పడ్డాయి. గరం మసాలా ఫ్లేవర్స్, కారానికి కారం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ఇది, తర్వాత ధనియాల కారం నోటికి. ఇంకా కాస్త కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, కానీ చాలా బాగుంది. తప్పకుండా ఇలాగా ఇంకా కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది. బాగా తిన్నాను ఇందని వేయను, కొత్తిమీర వేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. నేను మరొక మంచి వీడియోతో ముందు ఉంటాను. సపోర్ట్ చేయండి విజీ రెయిన్బో ఛానల్ని. ఒక్క లైక్ అని పెరుగుతాము. చూద్దాం, ఇన్ని వీడియోస్ అవుతున్నాయి కానీ నాకు ఎడిటింగ్ లోపం వలన ఓల్డ్ ఉమెన్ కదా ఎవరు ఎక్కువ ఇష్టపడరు, సరే అని. కానీ వీడియోస్ చేసుకుంటూ పోతాను. టైం పాస్, ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే లేవలేని మంచం మీద ఉంటాను కాబట్టి ఇక్కడిక్కడే నా సామ్రాజ్యం. ఏదో బాగా వచ్చే వరకు టైం పాస్ చేసుకోవాలి కదా, 24 టీవీతో కూర్చోండి. కొంచెం ఇలా కుకింగ్, తర్వాత కొంచెం గిన్నెలు తోముకుంటూ ఇలా నా టైం పాస్ చేసుకుంటాను అన్నమాట. ఓకేనా. సో మీరు కూడా ట్రై చేయండి, బాగుందంటే తప్పకుండా కమెంట్ చేయండి. నేను చెప్తాను కానీ
కమెంట్ కాలం ఏంటి, లైక్ కాలం ఏంటి, ఎవరో ఒక 5-6 లైక్ చేస్తారు. ఏంటో ఒకప్పుడు షార్ట్స్ వల్ల ఏమైందంటే నాకు ఆ 4 ఆప్షన్స్ ఇచ్చి మనం చేయమన్నారు కదా, అవన్నీ చేస్తుంటే ఒక షార్ట్కి నాకు 1.5 మిలియన్ వచ్చింది. అలా 3 మిలియన్స్ కంప్లీట్ చేసి అప్లై చేస్తే రిజెక్ట్ అయిపోయింది. ఏమంటే రీయూస్ కంటెంట్. మరి ఆప్షన్స్ ఎందుకు ఇస్తారో తెలియదు. ఇంకా అప్పటి నుంచి నా ఒరిజినల్ కంటెంట్ పెట్టడం చూస్తాను. మధ్యలో 1 ఇయర్ గ్యాప్ వచ్చింది ఇంటి సమస్య వలన. మళ్ళీ మొన్న ఏదో ఒక గ్యాప్స్, సబ్స్క్రైబర్స్ వస్తారు వెళ్ళిపోతూ ఉంటారు, ఇట్లా అవుతుంది అనమాట. సరే మళ్ళీ చెప్తున్నా, ఈ పోపర్ ఈ మెథడ్లో ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి నచ్చితే. ఓకేనా, మరొక మంచి వీడియోతో ముందు ఉంటాను. ఇట్లు మీ విజయలక్ష్మి. బాయ్ బాయ్.